చర్చకు సిద్ధం, ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా సిద్ధం అని చెప్పాం, క్లియర్గా చెప్పాం, ఆ లెటర్లో చెప్పాం. అయితే నేను ఇప్పుడు ఈ లెటర్ సర్క్యులేట్ చేశాను మీ అందరికీ ఈరోజు డేట్ తోటి. మా ఛాలెంజ్ను అంటే మేము చర్చకు సిద్ధం అంటే అభివృద్ధి పైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో మ్యాక్సిమంగా మీడియా ద్వారా నలుగురు కడప జిల్లా నాయకులు ఒక ప్లాట్ఫామ్ మీద అది యాక్సెప్ట్ చేశారు. మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధం అని సాక్షి పేపర్లో కూడా వచ్చింది, అది మెసేజ్కి అటాచ్ చేశాను. ఈ చర్చ జరపడానికి కడప జిల్లాలో విలేకరులు మీడియా ముందుకొచ్చారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ సిస్టమ్, వెరీ గుడ్ సిమ్టమ్ ఆఫ్ ఎ ప్రోగ్రెసివ్ డెమోక్రసీ. ఎందుకంటే దానికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దానికి ఒక థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ విలేకరుల కాన్ఫరెన్స్లోనే వాళ్ళు అడిగితే, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన విలేకరుల కాన్ఫరెన్స్లో, ఎందుకు సార్ ఈ విషయాలన్నీ వాళ్ళు చర్చకు రమ్మంటున్నారు కదా, మీరు యాక్సెప్ట్ చేయండి అంటే మేము యాక్సెప్ట్ చేస్తామన్నారంట. వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేశారు, సార్ మేము కండక్ట్ చేస్తాము, మీరు చర్చకు సిద్ధమా అని లాస్ట్ వీక్ నేను కడపకి వెళ్ళినప్పుడు చెప్పారు. నేను అది యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ లెటర్లో ఏపీసీసీకి లెటర్ పంపించాను. కడపలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మీడియా వాళ్ళు వెళ్ళి నన్ను ఇన్వైట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను. వాళ్ళు డేట్ సెట్ చేస్తారు, ఐఎమ్ రెడీ. అయితే కడప జిల్లాలో ప్రజాస్వామ్యం లేదు, కడప జిల్లాలో అవినీతితో సంపాదించిన ధనంతో మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్యం సప్రెసింగ్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యకు సంబంధించిన సంస్థలన్నీ కూడా దే ఆర్ కొలాప్సింగ్. డెమోక్రసీ ఇట్ ఈస్ అట్ రిస్క్. అందుకని ఇది ఊరికే మాషామాషిగా చర్చ కాదు. ఈ చర్చలో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఓడిపోతే వాళ్ళు 2 కండిషన్స్ పాటించాలి. నెంబర్ 1, కడప జిల్లాలో మేము అభివృద్ధి చేశామని ప్రజల వద్దకు వెళ్ళకూడదు ఓట్లు అడగడానికి. ఇంకే వేరేది ఏమన్నా కారణాలు, ఇంకా ఎనీ అదర్ ఐటమ్ దే కెన్ టేక్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. రెండవది ఎలక్షన్స్. ఈసారి కడప జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ప్రజలను స్వేచ్ఛగా ఓట్లేసుకునే హక్కు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేస్తాము, అది కూడా ఏపీసీసీకి పంపిస్తాము. వాళ్లను ఈ చర్చకు ఒక కండిషన్గా అగ్రిమెంట్ని సంతకం కూడా చేసి తీసుకురమ్మంటున్నాం. మేము సంతకం చేయడానికి సిద్ధం. ఇది మెయిన్ అంశాలు ఈరోజు.